ఇప్పుడు ఏపీ రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. ఈరోజు చూసుకుంటే ఢిల్లీలో పార్లమెంట్ల ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు, ఇప్పుడు ఆందోళన చేయడం అనేది సహజంగా ఉంటుంది, కానీ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అంత శాంతి భద్రతలు క్షీణించినట్టు అనిపిస్తుంది. చూసాం కదా సార్, నిన్న మొన్న ఇద్దరు మాజీ మంత్రుల ఇంట్ల మీద పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వారిని చంపాలని చెప్పి, వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని చెప్పి, సజీవదానంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి తీరు నేరుగా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంగానే దీన్ని చూడాలి. సో చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు ఇద్దరు కలిసి దీన్ని ఒక రచించి దాన్ని పోలీసులు పెట్టి, ఏదైతే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీసులే దానికి దగ్గరుండి ప్రొటెక్షన్ ఇచ్చి చేసినటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత డెఫినెట్గా ఈ విషయంలో కేంద్ర స్థాయిలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే పార్లమెంటు ఆవరణలో ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా దాని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది అడుగుతాం. ఎందుకంటే ఒక మాజీ మంత్రి, ఇద్దరు మాజీ మంత్రులు ఇంట్ల మీద దాడులు చేసినప్పుడు ఇంక మరి మామూలు సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంటే మనం రోడ్డు మీదకి వెళ్తే మనల్ని కాపాడేటువంటి బాధ్యత ఈ పోలీస్ శాఖ తీసుకుంటుందా లేదా, మనకి ఏదైనా ఆపద వస్తే పోలీస్ శాఖ ఆదుకుంటుందా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏ రోజు అయితే రాష్ట్ర ప్రజల్లో వస్తుందో ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేనట్టే అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్ననే పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చర్చించి అవసరమైతే ఢిల్లీలో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ పెట్టాలనేటువంటి కూడా పార్టీ ఆలోచన చేస్తాం. ఓకే, చూసారు కదా, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు ఈరోజు చూసుకుంటే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టారు. ఇదంతా కూడా వారు తప్పులు చేయబెట్టి చేశామని చెప్పేసి కూటమి నాయకులు అంటున్నారు. అయితే మీరు క్షీణించింది అంటారు, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉన్నట్టు? ప్రభుత్వంలో మొన్న వారు ఒక బయట కార్యాలయం నుంచి వస్తుంటే వారి మీద దాడి చేశారు, రజనీ గారి మీద. రాంబాబు గారు మా పార్టీ యాక్టివిటీ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో పూజలు చేసుకొని రిటర్న్ వస్తుంటే ఆయన మీద దాడి చేశారు. జోగి రమేష్ గారు ఇంటి దగ్గర వారు ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా, ఆయన అక్కడ తిరుపతిలో ఉంటుండగా వారి ఇంటి మీద దాడి చేశారు. సో వారు ఇష్యూస్ని వారు వెతుక్కొని లేదా వారు సృష్టించుకొని వారు ప్రేరేపించి వారు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దానికి కారకులైనటువంటి వారు మళ్ళీ తిరిగి ఈ రోజుకి ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారు ఏదో అన్నారు, తిట్టారు అని చేశారు, కేసు పెట్టారు, ఓకే, వెల్ అండ్ గుడ్, అరెస్ట్ చేయండి. ఇంటి మీద దాడి చేయడాన్ని ఎవరు సమర్థిస్తారు? ఈ ప్రభుత్వం సమర్థిస్తుందా, లేదా ఈ ప్రభుత్వమే చేసింది కాబట్టి ఇది కరెక్టే అని చెప్పి వారు దాన్ని సమర్థించుకుంటారా? సో ఏదేమైనప్పటికీ మన దగ్గర మన పరిధిలో చట్టాలు ఉన్నాయి, మన పరిధిలో యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప చట్టాన్ని ఏ రోజైతే చేతుల్లోకి ప్రజలు తీసుకుంటారో, లేదా ఒక పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేతుల్లో తీసుకుందాం, ఆ రోజే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేనట్టు. సో అది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఈ రాష్ట్రంలో ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు తాజాగా బీజేపీ అధ్యక్షులు కూడా రియాక్ట్ అయ్యారు. రెండు పార్టీలు ఈ రకంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో వారు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇద్దరు సంయమనం పాటించాలి అంటున్నారు. అందులో ఒక అధ్యక్షుడిగా ఆయన మాటలు ఏ రకంగా ట్రీట్ చేయాలి? వారితో పాటు కలిసి ఉన్నటువంటి పార్ట్నరే కదా. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఈరోజు కూటమిలో భాగమే కాబట్టి వారు మంత్రివర్గంలో ఉన్నారు, కేంద్రంలో వారి మంత్రివర్గంలో వీరి మంత్రులు ఉన్నారు. సో ఇదంతా కూడా ఒకటి ఉన్నప్పుడు ముందు ఎవరికి చెప్పాలి? ప్రేరేపించేటువంటిది ఎవరు? ప్రేరేపించి నువ్వు మా తల్లిని మా చెల్లిని నువ్వు తిడుతుంటే మేము కాముగా ఊరుకోవడానికి మేమేం సాధువులం కాదే. సో డెఫినెట్గా రియాక్షన్స్ అనేటువంటి వస్తాయి. వచ్చినా సరే ఆ రోజు పెద్ద మనిషిగా రాంబాబు గారు ఏం చెప్పారు? నేను మాట్లాడకుండా ఉండాల్సింది, అది ఆ లేడీనన్నా లేకపోతే నన్ను అన్నటువంటి వారిని అన్నా సరే నేను మాట్లాడకుండా ఉండాల్సింది అనేటువంటి మాట ఆయన రిగ్రెట్ అయ్యారు, చెప్పారు. పోనీ అయినప్పటికీ మాట్లాడాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని కూడా పెట్టుకో. అంతే తప్ప నువ్వు ఈరోజు తీసుకొని వచ్చి దాన్ని ఏదో రాజకీయ రంగు పులిమి, అసలు మేజర్గా ఇష్యూస్ ఉన్నటువంటివి అన్నింటిని డైవర్ట్ చేయడానికి మీరు ఈ యాక్టివిటీ అంతా టేకప్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటిది నడుస్తూ ఉంది. దానికి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా దీని మీద రియాక్షన్స్ అనేటువంటివి డెఫినెట్గా వస్తాయి. ఇది ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేస్తున్న డిమాండ్ మేరకు ఖచ్చితంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించే, ఆ క్రమంలోనే రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలి, దాన్ని అమలు చేయాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు అమర్నాథ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.